హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇవాళ అయితే నేనైతే చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. సో దీనికోసం నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకొని కుక్కర్లోకి అయితే వేసేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఈ విధంగా సాఫ్ట్గా అయితే ఉడికించి పెట్టుకున్నానండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా సాఫ్ట్గా అయితే ఉడికించి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే 2 ఆనియన్స్, తర్వాత కొంచెం ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, హాఫ్ టమాటో ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న హాఫ్ టమాటో, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం లెమన్, తర్వాత గార్నిష్ కోసం అయితే కొంచెం కొత్తిమీర. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే చికెన్ ఉడికించి పెట్టుకున్న వాటర్ని కూడా నేను ఈ విధంగా సైడ్లో అయితే ఒక బౌల్లో సపరేట్గా పెట్టేసుకొనేస్తానండి. అండ్ నెక్స్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో ఇప్పుడైతే నేను స్టవ్ అంటించుకొనేసి అందులో ఒక కడాయి పెట్టేసుకొనేసి అందులో కొంచెం ఒక 5-6 స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇందులో వేసేసుకుంటున్నానండి. సో అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తారంటే ఇదైతే సాల్ట్ ఆనియన్స్ అయితే తొందరగా ఉడకడానికి అయితే హెల్ప్ చేస్తుందని. సో ఈ విధంగా ఉడికిన తర్వాత నేనైతే చికెన్ కొంచెం సపరేట్గా పెట్టుకున్నానండి. సో ఆ చికెన్ అయితే ఇందులో వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత అయితే కొంచెం కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా ఇందులోనే వేసేసి ఈ విధంగా ఆయిల్ తేలే వరకు అయితే ఉడికించి పెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా ఇందులోనే వేసేసి ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. సో ఇలా మొత్తం కూడా ఆయిల్ తేలే విధంగా అయితే కలిపేసుకుంటూ ఉండాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడైతే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ కూడా ఇందులో అయితే వేసేసుకుంటాను ఇప్పుడు. సో ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఈ మసాలా మొత్తం కూడా దీనికి పట్టే విధంగా అయితే మనం బాగా కలిపెట్టుకోవాలండి. అండ్ మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఇలా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనం ఆల్రెడీ మసాలాలన్నీ ఒక బౌల్లో అయితే పెట్టేసుకోనండి. రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, తర్వాత చికెన్ మసాలా ఈ మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకొని, కొరియాండర్ పౌడర్ మొత్తం కూడా ఇలా ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ ఈ విధంగా కుక్ అవుతూ ఉండాలండి. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు అయితే మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇదైతే కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి, సరిపడే విధంగా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడైతే మనం చికెన్ ఉడికించి పెట్టుకున్న సపరేట్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకునేసి మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికిస్తూ ఒక 10 మినిట్స్ ఆ విధంగా ఉడికిస్తూ ఉండాలండి. అండ్ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి కదా, అలా బబుల్స్ వచ్చేటప్పుడు అయితే మనం అప్పుడప్పుడు కలిపెడుతూ ఈ విధంగా ఒక 10 మినిట్స్ అయితే ఉడికిస్తూ ఉండాలండి. అండ్ ఇది మొత్తం కూడా థిక్ గ్రేవీ లాగా అయితే రావాలి. లాస్ట్ ఎండింగ్లో అయితే లెమన్ రసాన్ని కూడా ఇందులో పిండేసుకొని, సో ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడైతే గ్రేవీ మొత్తం కూడా గట్టిగా వచ్చేసిందండి. సో ఇప్పుడైతే గార్నిష్ కోసం అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి. అండ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకు. సో దీన్ని అయితే చపాతీ అండ్ ముద్ద అలాంటి వాటికైతే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.